కర్నూలు జిల్లాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కోసిగి వద్ద టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు వైసీపీ శ్రేణులు. పెళ్లి బృందంగా వెళ్తున్న టీడీపీ కార్యకర్తల పెళ్లి ఊరేగింపులో వైసీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేసి మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కున్నారు. కోసిగిలోని 3వ వార్డు కాసెమ్మగుట్ట దగ్గర వైసీపీ ఎంపీపీ ఈరన్న అనుచరులు భాస్కర్ కుటుంబ సభ్యులతో పాటు వారి సన్నిహితులపై దాడికి దిగారు. ఈ దాడులలో పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఊరేగింపు సందర్భంలో డీజే విషయంలో కావాలని తమపై దాడి చేశారని చెప్తున్నారు టీడీపీ కార్యకర్తలు. బాధితుల ఫిర్యాదుతో వైసీపీకి చెందిన 11 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ జాయిన్ అవుతున్నారు. శ్రీరామ్, ప్రెసెంట్ కోసిగిలోని సిచ్యువేషన్ ఏంటి? కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలో నిన్న రాత్రి ఓ వివాహ వేడుకలో ఇటు టీడీపీ సంబంధిత నాయకులు ఒక మ్యారేజ్ వేడుకలో డీజేతో డాన్సులు వేస్తూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా వైసీపీ చెందిన నేతలు దాదాపు 50 మంది మీద దాడికి పాల్పడ్డారంటూ ఆ మ్యారేజ్ సంబంధిత వారు పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ కోసిగిలో ఉన్నటువంటి 3వ వార్డులో ఉన్న వైసీపీ నేతలు ఒక్కసారిగా ఈ దాడులకు పాల్పడ్డారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఈ పాత కక్షల నేపథ్యంలోనే తమ ఇంటి ముందు డాన్సులు వేస్తూ ఊరేగింపుగా వెళ్తున్నటువంటి సమయంలో వీరు జీర్ణించుకోలేకపోవడంతోనే ఒకసారిగా దాడికి పాల్పడినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా ఇప్పటికే దాదాపుగా 11 మంది మీద కేసులు నమోదు చేసి ఆ యొక్క దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. అయితే శ్రీరామ్, ఏదైతే పెళ్లి ఊరేగింపు కొనసాగుతుందో వాళ్ళకి పార్టీస్ కి మధ్య ఏంటి సంబంధం? వాళ్ళు ఏం చెప్తున్నారు? గతంలో ఇదే గ్రామానికి చెందిన ఇరు వర్గాలు ఇటు టీడీపీ ఇటు వైసీపీ సంబంధిత నేతలు కావడంతో టీడీపీ నేతల వివాహ వేడుక జరుగుతున్నటువంటి సమయంలో వైసీపీ చెందిన నేతల ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటి ముందు వెళ్తున్నటువంటి సమయంలోనే ఆ డీజే సౌండ్స్ కావచ్చు లేదా ఆ డాన్స్ ఏవైతే చేస్తూ ఆ పెళ్లి ఊరేగింపుగా వెళ్తున్నారో దాన్ని వీరు చూసి జీర్ణించుకోలేకపోవడంతోనే ఒకసారిగా మా ఇంటి ముందు ఎందుకు ఈ విధంగా న్యూసెన్స్ చేస్తున్నారంటూ ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అదే గ్రామానికి చెందినటువంటి వారు ఇటు వైసీపీ టీడీపీ 2 వర్గాలు ఉండడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తా ఉంది. ఈ ఘటనలో దాదాపుగా 50 మంది మేర కూడా అక్కడ జరిగిన ఘటనలో కొంత స్వల్ప గాయాలైనట్లుగా కూడా గుర్తించడం జరిగింది. జరిగిన ఘటన అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు గతంలో తమకు ఏదన్నా పాత కక్షల నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారా, లేకుంటే వారు అర్ధరాత్రి నిద్రపోతున్న సమయంలో ఈ న్యూసెన్స్ చేయడం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తారు. రైట్ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.